క్రీస్తు ప్రశస్త నామములో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంలో ఒక్కసారి మనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలించుకుందాం. ది బుక్ ఆఫ్ 2nd Chronicles chapter 36 verse 16. మనము చూసుకున్నట్లయితే వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఏమొచ్చిందండి? యెహోవా కోపము ఆయన జనముల మీదకి వచ్చెను. ఎందుకు వచ్చింది? యెహోవా యొక్క కోపము మనుషుల్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది? దానికి గల కారణాలు ఏంటి మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. వారు ఏం చేస్తున్నారంటే దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎగతాళి చేస్తున్నారు. 2వ పాయింట్ ఏంటంటే ప్రవక్తలను హింసిస్తూ రాగా, అంటే 2వ పాయింట్ చూస్తే ప్రవక్తలను హింసిస్తున్నారు. 3వ పాయింట్ చూస్తే ఆయన వాక్యములను తృణీకరిస్తున్నారు. ఆయన యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. మొట్టమొదటిగా పాయింట్ ఏంటంటే వారు ఎగతాళి చేస్తున్నారు. 2వదిగా దేవుని దూతలను